గత 2 రోజులుగా బీజేపీ శ్రేణులు ఒక పక్క పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, మరొక పక్క తెలివితక్క వెధవల్లాగా తెలంగాణలో బీజేపీ నాయకులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ తెలంగాణలో అంబేద్కర్ యొక్క విగ్రహాలను శుద్ధి చేసే కార్యక్రమం పెట్టిర్రు. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ అవమానించినటువంటి పాపాత్ములు బీజేపీ నాయకులు. వాళ్ళు చేసినటువంటి ఆ పాపాలను కడిగే విధంగా ఆ పాపాత్ములు అంబేద్కర్ను తగలడం అంటేనే దళిత, గిరిజన, మైనార్టీ, బీసీల హక్కులను కాలరాసేందుకు వాళ్ళు సిద్ధమైనట్టుగా కాంగ్రెస్ పార్టీ భావించింది. ఖచ్చితంగా ఈరోజు నిన్న మొన్న చేసినటువంటి బీజేపీ పాపాత్ములు టచ్ అయినటువంటి అంబేద్కర్ విగ్రహాలను ప్రక్షాళన చేసే విధంగా వాటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, అంబేద్కర్ వాదులు, బహుజన వాదులు అందరూ కూడా ఈరోజు గ్రామాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో అంబేద్కర్ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం బీజేపీ మాత్రమే. ఎందుకంటే ఎప్పుడు కూడా బీజేపీ అగ్రవర్ణాలకు సంబంధించి, కార్పొరేట్లకు సంబంధించిన పార్టీగా గుర్తింపున్న ఈ దేశంలో ఎప్పుడు కూడా అణగారిన వర్గాల వైపు ఆలోచించని ఆ పార్టీ ఈరోజు అంబేద్కర్ను అవమానపరుస్తూ మరొక పక్క మళ్ళీ శుద్ధి కార్యక్రమం చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే కాలంలో ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోటి గ్రామాలలో వస్తున్నటువంటి ఆధారాలను చూసి ఓర్వలేకనే మొన్నటి రోజు బీజేపీ నాయకులు చేసినటువంటి, ఎందుకంటే నిజంగానే శుద్ధి చేసే కార్యక్రమం అనుకుంటే వాళ్ళు దేశవ్యాప్తంగా చేయాల్సి ఉండే. సాక్షాత్ ప్రధానమంత్రి నిన్న నివాళులు అర్పించిన పరిస్థితిని మనం చూస్తుంటే బీజేపీ యొక్క చిత్తశుద్ధి ఏంటిదో మనము తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ, అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ శ్రేణులు, బహుజనవాదులందరూ కూడా ఇందులో ముందుకెళ్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.